నరిసి పొద్దుటి పూట మరిసి సాయంత్రం పూట సరిసి. ఓకే, అందుకే మాలేసిన. సరే, ఈ యొక్క కార్యక్రమానికి వీడియోలో అన్నగారు పిలుపు మేరకి సారథి కళాకారులు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరడంతో మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా నా కళాకులం కోసం ఖచ్చితంగా రావాలని వచ్చిన. జై కళాకారుడా, జై తెలంగాణ. నిజంగా వాస్తవంగా దగాపడ్డ కళాకారులే. ఇవాళ మేము దాంట్లో చేస్తున్నామని మాట్లాడతలే, దాంట్లో చేసినా చేయకపోయినా 100% మీలాంటి కళాకారులకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి. రాకుండా చేసింది ఎవరయ్యా అంటే మన కళాకారుడే. కొట్టురే సప్పట్లో. ఆ రోజు చింపినప్పుడు కూడా అన్నకు ఫోన్ చేసిన, అన్న నేను కూడా రానా అంటే, నువ్వు అందులో ఉండు తమ్ముడా, నువ్వు అందులో ఉంటే అందులో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది కాబట్టి అని చెప్పి నన్ను అక్కడ ఉంచిండు, అన్న ఇక్కడికి వచ్చిండు. అందుకే నిజంగా అన్న త్యాగం చేసిండు. అన్న ఒక్కడే కాదు, అన్న మిమ్మల్ని అందరినీ చూసి ఆ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టుకున్నాడు. కాబట్టి మీరందరూ సపోర్టు, అన్న ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు పిలుపు మేరకు మీరందరూ కూడా వందలాదిగా తరలి రావాలి. మరి గత ప్రభుత్వంలో ఆ చేసినటువంటి ఆ కళాకారుడు పాటలు రాని కళాకారుడు, ఆయన పాటలు వచ్చిన కళాకారుడు కాదు. వాస్తవంగా వచ్చా ఆయనకేమన్నా రాసులు వస్తుందా? ఏమొస్తుంది మరి? ఆయన పేరేంది? రసమయ్యకి అర్థం తెలుసా? కాదు, నేను రాసిన. నేను ఆయన కోసం రాస్తేనే పంచాయతీ అయింది. అందుకే నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అవార్డు రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి రసమయ్యి. రా అంటే రంది లేకుండా, సా అంటే సంపాదించుకొని, మా అంటే మాయ మాటలు చెప్పి, ఈ అంటే ఇజ్జతి పోగొట్టుకుంటాడు రసమయ్యి. తెలంగాణ భవన్లోనే చెప్పిన ఆనాడు, అయ్యా ఇక్కడ ఏమడుగుతున్నాం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా పైసలు తీసుకొని ఇస్తున్నావా? నీకు అనుగుణంగా ఉన్న వాళ్ళకేమో జాబులు ఇస్తావు, ఇలాంటి కళాకారులకు నా అన్నదమ్ములకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాస్తవంగా రావాలి, అందరికీ రావాలి. ఆ ప్రభుత్వంలో రాకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి చెప్తా ఉన్నాం, మాతో పాటుగా వీళ్ళు కూడా కళాకారులు ఉద్యమంలో పనిచేశారు. మాతో పాటుగా వీళ్ళు కూడా గోసుగొంగడేసి గొంతులెత్తి పాటలు పాడారు. మొన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో కళాకారులను గుర్తించి ₹1 కోటి 300 గజాలు నజరానా ఇచ్చావు. ఆ సందర్భంగానే మేము అడుగుతున్నాం, మాతో పాటుగా మాకున్నటువంటి మా దంటగాలను విడదీయకుండా ఈ దంటగాలను మాకు దంట చేయమని ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబులిచ్చి మాతో పాటుగా ఉండే విధంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మనసున్న మహారాజు నిజంగా ఆ ప్రభుత్వం చేయనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది కాబట్టి అడుగుతా ఉన్నాం. నీకు ఇంకొకటి చెప్పాలి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంఘాలను మొత్తం తీసేసిండు, సంస్థల మొత్తం కూడా తీసిండు, కానీ మా సంస్థను ఒక్కదాన్నే ఉంచిండు. ఎందుకంటే కళాకారుల మీద ప్రేమ ఉంటేనే కదా. ఆ ప్రేమతోనే అడుగుతున్నాం సార్, మాతో పాటుగా మా దండగాలను మాకు వంతపాడతట్టు పంపియండి సార్, మేమందరం కూడా మనస్ఫూర్తిగా పాడుకుంటాం, ఆడుకుంటాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంకా పల్లెల్లోకి చేరవేసే విధంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తారు సార్ అని తెలియజేసుకుంటూ, మరి నేర్నాల కిషోర్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే పాటకు పెళ్ళి అప్పుడే పోయినా, పోస్టర్లకు పెట్టిన అబద్ధాలు అడుగురు, కారు వేసుకొని మొత్తం జిల్లా మొత్తం తిరిగి పోస్టర్లు అతుకుపెట్టిన వ్యక్తిని నేను. నాకు అన్న అంటే బాగా ఇష్టం, ఎందుకంటే అన్న పాటలు అంటే బాగా ఇష్టం. అన్న పాటలతోని నేను ప్రైజులు తీసుకున్న గిలాస, సబ్బు పెట్టే, గిన్నె, పెన్సిల్. ఏం పాట? బడర్లో సైనికుడా
భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మోస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బడలో సైనికుడా భారతకు రక్షకుడా బడలో సైనికుడా భారతకు రక్షకుడా కార్గిల్లో కన్ను మోస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ కళాకారుడా మా కోసం మాటల కాపి చింపి వేస్తివా పాట కోసమే పుట్టి పడతనన్నవో ఆటలాడుతూనే మరణిస్తానన్నవో పాట కోసమే జీవిస్తానన్నవో ఆటలాడుతూనే మరణిస్తానన్నవో మరువని మరువని నీ త్యాగమో మరువని నీ త్యాగమో మరువని నీ త్యాగమో నిర్నాలా కిషోరన్న బలగము కదిలిస్తున్నా నిర్నాలా కిషోరన్న బలగము కదిలిస్తున్నా నిర్నాలా కిషోరన్న బలగము కదిలిస్తున్నా నిర్నాలా కిషోరన్న బలగము కదిలిస్తున్నా నింగి నేలకు నిచ్చనిద్దమా 32 గంటల ఆట పాటలందమా మరువలేము మరువలేము నీ త్యాగము దగా పడ్డ గొంతులల్ల నీ గానం వేదికలెక్కి పాటలెన్నైనా వాడుతావో చప్పట్లు కొడితే సంతోషపడతావో పాడినంతసేపు నిన్ను మెచ్చుకుంటారో ఆ పాటల వెనుక ఆకలి బాధ అలా ఆలోచించరు ఇంకేం కావాలి జీవితానికి పాటమ్మా నాకు ప్రాణమైతే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతే పాటమ్మా 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 పాటమ్మని బతుకు పండలేదమ్మా పాటమ్మని బతుకు పండలేదమ్మా అందుకే నిన్నిడిసి ఉండలేరమ్మా ఉంటామా అందుకే మీ అందరి కూడా ఈ ప్రభుత్వంలో మనందరికీ ఇంకా మారుమూల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సింధు యక్షగాన ఏ కళల్లో నిష్ణాతులైనటువంటి ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా గుర్తింపు తేవాలని మీరందరికీ కూడా మంచి పరిణామం రావాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన మీ అందరు కూడా మా పూర్తి మద్దతు ఉంటుంది అని తెలియజేసుకుంటూ అదేవిధంగా నా స్వతహాగా నా గిద్దెగలం తరపున మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉంటా మీతో పాటుగా నేను వంట పాడడానికి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళా బలగానికి నిర్మాణ బలగానికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు. జై తెలంగాణ.